శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాం సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ భగవద్గీత జ్ఞానయజ్ఞంలో భాగంగా 9వ అధ్యాయం చూస్తున్నాము. ఇప్పటి వరకు భగవాన్ ఏం చెప్పారంటే సకామ భక్తి చెప్పిన తర్వాత నిష్కామ భక్తి కూడా చెప్పారు. అనన్యా చింతయంతోమ ఏ జన పర్యుపాసతే. అయితే మొత్తం ఇటువంటి ఒక స్వార్థపూరితమైనటువంటి కోరికలు పెట్టుకోకుండా పరమాత్మయే లక్ష్యంగా, అంటే మన జీవిత లక్ష్యం ఏమిటంటే పరమాత్మయే. సకామ భక్తులు ఏమిటి? పరమాత్మ లక్ష్యం కాదు, మన కోరికలు తీర్చుకోవడమే మన లక్ష్యం. దానికోసము ఈశ్వరుని సహాయంగా తీసుకుంటాం సకామ భక్తిలో. నిష్కామ భక్తులు ఏమిటి? మిగతా వాటి సహాయం తీసుకుంటూ ఈశ్వరుని అల్టిమేట్గా పెట్టుకుంటారు లక్ష్యంగా. దీన్నే నిష్కామ భక్తి అంటారు. అందువల్ల సకామ భక్తికి నిష్కామ భక్తికి మీకు స్పష్టత ఉండాలి. విష్ణు సహస్రనామం చదువుతున్నాం పారాయణ అనుకుందాం. సకామ భక్తి ఎలా ఉంటుంది? నాకు పలాయన కోరిక తీరాలి, దానికోసము ఒక సహాయముగా విష్ణు సహస్రనామావళిని వాడుకుంటున్నా. అంటే అప్పుడు మీరు చిన్న తప్పు జరిగినా మీకు ఫలితం రాదు. దీన్ని సకామ భక్తి అంటారు. అలా కాకుండా నా అంతఃకరణ శుద్ధి కోసం, మోక్ష ప్రాప్తి కోసం, గురు శాస్త్ర లభ్యం ప్రాప్తి కోసం నేను విష్ణు సహస్రనామాన్ని సహాయంగా తీసుకుంటే దాని నిష్కామ భక్తి అంటారు. ఈ నిష్కామ భక్తిలో అక్షర దోషాలు కానీ ఎన్ని తప్పులు జరిగినా మీకు ఎటువంటి పాపము కలుగదు. ఎందుకు? మీరు నిష్కామంగా చేస్తున్నారు కాబట్టి. ఇది ఈ స్పష్టత ఉన్న శాస్త్రంలో. ఈ విధంగా చేసిన వారికి అహం, నేను అంటే పరమాత్మ, అంటే కృష్ణ యావత్తు సృష్టి స్థితి లయక పూర్వంగా ఉన్నటువంటి చిదానంద సచ్చిదానంద శుద్ధ చైతన్య స్వరూపంగా కృష్ణ పరమాత్మ ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నారు. అందువలన ఇక అల్టిమేట్ బ్రహ్మస్వరూపం ఈశ్వర్ అంటే ఎవరు? కృష్ణ అనేది ఇక్కడ భగవద్గీతలో ఉంటుంది. నేను మీ యొక్క యోగక్షేమాలు చూసుకుంటా, నేను మోస్తానంటున్నా. ఎందుకు? మనం ఎన్ని చేస్తున్నా అయినా కుటుంబ బాధ్యతలు, ఇల్లు వాకిలి, మేము గృహస్థం అంటాం కదా. మీరేం టెన్షన్ పడకండి. మీకు ఏవైతే అత్యవసరంగా ఉంటున్నాయో అవి ఏర్పాటు చేసే బాధ్యత నాది అంటున్నారు. ఓకే, అవి ఏర్పాటు చేస్తారు, మరి వాటిని కాపాడేది రక్షించేది ఎవరు? ఆ వర్క్ కూడా నేనే చూసుకుంటాను అంటున్నారు ఇక్కడ. అంటే యోగక్షేమాలు రెండు
నేను చూసుకుంటాను. మనకి ఎంత టైం ఫ్రీ వచ్చిందండి. అది మేమేం చెయ్యాలి? మీరు నా చింతనతో నన్నే శరణవేరి నన్ను గట్టిగా పట్టుకోండి, మిగతావంతా నేను చూసుకుంటాను. అయితే ఇక్కడ ఇంకొకటి ఉన్నారు. అందరూ కూడా దీనికి సంసిద్ధంగా ఉండరు కదా. మరి వాళ్ళేం చేస్తున్నారు? ఎవరైతే అన్య దేవతా భక్తా శ్రద్ధయా ఆన్వితా యజంతే, మిగతా వారు ఉంటారు. కృష్ణ అంటే నువ్వు ఒక్కవేనా, మాకు మిగతా ఇష్టదేవతలు ఉన్నారు కదా, మేము వాళ్ళు పూజించుకుంటాము అంటున్నారు వాళ్ళు. హే కౌంతేయ, హే అర్జున, వాళ్ళు అలా పూజిస్తున్నప్పటికీ అంటే వాళ్ళు మామేవ యజంతి, నన్నే పూజించినట్లు లెక్క. వాళ్ళు ఎవరిని పూజించుకొని పర్లేదు, ఏ దేవతలు పూజించని పర్వాలేదు, కానీ అది ఎలాంటి పూజ అవుతుంది? జ్ఞానము లేని సత్యాన్ని గ్రహించినటువంటి పూజగా పరిగణించబడుతున్నది. అందుకే ఈ సృష్టిలో ఏ బాబా ఫకీరుకి మీరు పూజించినా, ఏ మేరీ మారియాకు పూజించినా, ఎవరికి యెహోవా అల్లా ఏది మీరు దేనికి పూజించినా ఆ పూజలన్నీ చివరికి నాకే చెందును. కానీ సత్య దూరంగా వాళ్ళు పూజిస్తున్నారు అజ్ఞానముతో. కాబట్టి వాళ్ళకి పూర్తి స్థాయి సత్యం తెలియదు అని చెప్తాను. అందువలన ఎందుకు అంటే భగవాన్ శ్రీకృష్ణ ఇక్కడ సంపూర్ణ బ్రహ్మతత్వంగా ఉన్నారు. కాబట్టి తక్కిన సగుణ బ్రహ్మ అంటే తక్కిన ఈశ్వర సగుణ రూపాలని మనం పూజించినప్పుడు వాళ్ళందరూ కూడా భగవాన్ కృష్ణలో అంతర్పాత అయిపోతారనమాట. అది ఎలా సాధ్యం అంటామా? ఓకే, మనం ఇంతకు ముందే చూసాం. 3 కారణాలు చెప్పాను ఒకసారి 7వ అధ్యాయంలో. ఏమిటి? మీరు ఏ దేవీ దేవతకు పూజ చేసినా కూడా అది కృష్ణ పరమాత్మకే చెందుతుంది. ఎందుకు అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ అనంతమైన ఈశ్వరగా ఇక్కడ చెప్పారు, అనంతము. అయితే ఇక్కడ ఈ తత్వం తెలుసుకునేటప్పుడు ఒక కృష్ణుని తీసుకొని అనంత బ్రహ్మగా మనం ఆపాదించినప్పుడు మిగతా ఈశ్వర రూపాలన్నీ పరిచ్ఛిన్నమవుతాయి. అంటే దీని ప్రకారం మీకేమైంది? రామ పరిచ్ఛిన్నము, శివ పరిచ్ఛిన్నమే అల్పమే, దేవి అల్పమే, గణపతి అల్పమే, ఆంజనేయ స్వామి అల్పమే, లక్ష్మి అల్పమే, సరస్వతి, దుర్గ అన్నీ పరిచ్ఛిన్న రూపాలు. అయితే మీకు ఇంకొక సందేహం రావచ్చును. ఈ కృష్ణ పరమాత్మ అంటే అనంత బ్రహ్మస్వరూపంగా కృష్ణ పరమాత్మ స్థానములో శివుని పెట్టొచ్చా? అవశ్యం, తప్పకుండా. అప్పుడేమవుతుంది? శివ అనంత పరమాత్మ ఈశ్వరుగా ఉన్నప్పుడు కృష్ణ పరిచ్ఛిన్నమే, రామ పరిచ్ఛిన్నమే, దేవి పరిచ్ఛిన్నం అవుతుంది. అంటే మీకేమర్థమైంది? ఏ దేవతకు పూజ చేసినా అది ఈ అల్టిమేట్ పరమాత్మకే చెందుతుంది. అందువలన శివపురాణములో శివుని అల్టిమేట్ అనంత ఈశ్వరుగా పెడతారు. దేవీ పురాణములో ఆ దేవిని అనంతమైన శక్తి స్వరూపినిగా పెడతారు. విష్ణు పురాణంలో విష్ణుయే అల్టిమేట్ జై శ్రీమన్నారాయణగా ఉంటున్నది. ఇప్పుడు మీకు ఏమర్థమైందంటే ఎవరికి ప్రధానమంత్రి ఇస్తే వాళ్ళే ప్రధానమంత్రిగా ఉంటారు. ఇప్పుడు మోడీ గారు ఉన్నారు, మోడీ గారు ప్రధానమంత్రి, మిగతా వాళ్ళందరూ మంత్రులుగా ఉంటారు. ఒకవేళ రాజ్నాథ్ సింగ్ ప్రధానమంత్రి ఇస్తే మోడీ గారు కూడా వారి కింద మంత్రిగా ఉండాలి. అంతే. అంటే ఎవరికైతే అల్టిమేట్ పరమాత్మ అనుకుంటారో మిగతా దేవీ దేవతలందరూ కూడా వారికి సహాయంగా ఉంటారు. ఇది తెలుసుకోవాలి మనం. రెండోది ఏంటంటే మీరు ఏ దేవీ దేవత పూజ చేసినా ఆ పూజ ఫలం అల్టిమేట్ అనంతమైన ఈశ్వరుకే చెందుతుంది. ఇక్కడ
కృష్ణ పరమాత్మకు చెందుతుంది. చూడండి, మీరు ఏ మంత్రి ఏ ఎమ్మెల్యేకి మనం ఓట్లేసినా చివరికి ఎవరికి చెందుతుంది? ఆ పార్టీ నాయకులు ప్రధానమంత్రి చెందుతుందా లేదా? అలా ఏ దేవతకు పూజ చేసినా అది కృష్ణ పరమాత్మకే చెందుతుంది. కాబట్టి ఫలం అంటే ఆ యొక్క రిజల్ట్ కూడా ఆయన నుండే వస్తుంది. కాకపోతే ఏ దేవీ దేవతకి మీరు పూజ చేస్తున్నారో వారి ద్వారా వస్తుంది. అంతే కదండి. మీరు ఒక ఎమ్మెల్యేని గట్టి పట్టుకుంటారు, ఏదైనా మన పని కోసం కార్యం సిద్ధించాలని. ఆయన మీకు చేసి పెడతారు, కానీ ఆయన ఓను కాదు, అది ప్రధానమంత్రి ఆవాస యోజన అంటాడు ఒకడు. అంటే ప్రధానమంత్రి ద్వారా ఎమ్మెల్యే ద్వారా మీకు వచ్చినట్టు. ఇక్కడ కూడా అంతే. సపోజ్ నేను కృష్ణ పరమాత్మ అల్టిమేట్ బ్రహ్మ అన్నాం, అనంతం. కానీ మీరు ఏదో ఒక పోలేరమ్మ, మల్లమ్మ, ఎల్లమ్మ, అంకమాంబ, మాణిక్యాంబ ఎవరికో పూజ చేశారు. ఈ పూజ కూడా చివరికి అనంత పరమాత్మ కృష్ణకి చెందుతుంది. వచ్చినటువంటి ఫలితము ఈ దేవత ద్వారా వచ్చినప్పటికీ అనంత ఈశ్వర కృష్ణ నుండే వస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ. అందువలన వేరే దేవతల పూజ సకామ భక్తి కింద వస్తుంది. వేరే దేవతలకు పూజ చేస్తే ఆ ఫలితం కూడా అనిత్యము అశాశ్వతంగానే ఉంటుంది. ఆ దేవతలకి పరిచ్ఛిన్నత పరిమితమైన శక్తి ఉంటుంది. కాబట్టి ఎందుకు ఇక్కడ కృష్ణ పరమాత్మ అనంత పరమాత్మ అనంతీశ్వరుగా అనుకున్నప్పుడు మిగతా దేవీ దేవతలు అన్ని కూడా ఎన్ని రూపాలు కూడా అవి పరిమితమైన శక్తి ఉంటాయి వాటికి. ఆ దేవతలు కూడా వారి శక్తి మేరకే మీకు రిజల్ట్ ఇస్తారు, ఫలితం. అందువలన ఇప్పుడు మనకి డాక్టర్ హాస్పిటల్ ఉంటాయి, స్పెషలైజేషన్ ఉంటుంది. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, అంతేగాని ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి నాకు హార్ట్ ప్రాబ్లం అని, హార్ట్ ప్రాబ్లం దగ్గరికి వెళ్ళి నాకు గొంతు ప్రాబ్లము, చెవి ప్రాబ్లం అని చెప్పకూడదు. అలా దేవతలు కూడా వారి యొక్క శక్తుల్ని అలాగా విభజించారు. మీరు చూడండి, మీకు విద్య రావాలంటే సరస్వతీ దేవిని ఉపాసన భక్తి చేస్తారు. కొత్తగా ఒక బిజినెస్ చేస్తున్నాడు, వారు సరస్వతి దేవిని పూజిస్తారండి? లేదు, వారు లక్ష్మీదేవిని పూజిస్తారు. ఎందుకు? ఐశ్వర్యం కావాలి, కుబేర యంత్రం పెడతారు. అందువల్ల ఈ దేవతలకు చేసే పూజ సకామ భక్తి కిందకి వస్తుంది. కాబట్టి మరి శాశ్వతమైనటువంటి సంపూర్ణ శాశ్వత నిత్య ఫలం కావాలంటే ఏం చెయ్యాలి? ఇప్పుడే చెప్పాం, కృష్ణ పరమాత్మ నిర్గుణ నిరాకార అనంత ఈశ్వరుకి ప్రతీక సంకేతము. కాబట్టి మీకు అనంతమైన ఫలం కావాలంటే అనంత ఈశ్వర కృష్ణ పరమాత్మను మీరు పూజించాలి. ఇది మనకు లాస్ట్ చెప్పాల్సినటువంటి నా యొక్క విషయం. అయితే మనం ఒకటి గుర్తించుకోవచ్చుమా, తక్కిన దేవీ దేవతలను చిన్న చూపు మనము చూడడం లేదు. ఎందుకంటే ఎక్కడ ఏ రూప యద్భావం తద్భవతి అని చెప్పారు. కాబట్టి ఏ దేవతకి మీరు ఆ స్థానం ఇస్తున్నారనేది ఆధారపడి ఉంటుంది. ఇక్కడ అనంత శక్తి, అనంతమైనటువంటి జ్ఞానము, ఐశ్వర్యము ఏ దేవత మీద ఏ దేవి మీద మీరు పెడితే మిగతావన్నీ అల్పమైన శక్తి ఉన్నవి అవుతాయి. కాబట్టి అందువలన మీకు అలాంటివి మిగతా దేవతలకి తక్కువ ఎక్కువ ఏం లేదండి. ఇక్కడ జస్ట్ మీరిచ్చే పొజిషన్ బట్టి ఆధారపడి ఉన్నది. మనం ఆంజనేయ స్వామిని అనంతమైనటువంటి ఈశ్వరుడుగా మనం అనుకున్నాం అనుకోండి, రాముడు కూడా పరిచ్ఛిన్న శక్తి గల దేవత అవుతున్నది. ఎందుకు? అనంత ఈశ్వర హనుమాన్ కాబట్టి రామకృష్ణ కూడా పరిచ్ఛిన్న శక్తి ఉన్న దేవీ దేవతలు అవుతారు. అందువలన మీరు దాని గురించి కంగారు పడక్కర్లేదు, మీరు దేనికైనా ఇవ్వచ్చు.
కాబట్టి ఎవరైతే అన్య దేవతా భక్తాహ, కొంతమంది భక్తులు నన్ను కాకుండా అంటే అల్టిమేట్ పరమాత్మ తెలుసుకోకుండా తక్కిన దేవతలను కొలుస్తున్నారు. ఎలా? శ్రద్ధయాన్విత యజంతే, చాలా శ్రద్ధ భక్తితో పూజిస్తున్నాం మనం. చూడండి, మీకు తొందరగా ఈ కోరిక తీరిపోవాలంటే ఎవరో ఒకరు చెప్తారు, పలాయన ఊర్లో పలాయన టెంపుల్ ఉంది, పలాయన శక్తి పీఠం ఉంది, అక్కడికి పూజించనంట. అప్పుడు మనం ఏం చేస్తాము? మిగతా అన్ని దేవీ దేవతలను పక్కన పెట్టి ఆ దేవిని పూజిస్తాం. అదేవిధంగా శ్రద్ధతో పూజిస్తారన్నమాట. చివరికి నవగ్రహాల్లో శనిగ్రహాన్ని కూడా పూజించినా అది కృష్ణ పరమాత్మకే చెందుతుంది. ఎందుకు? మిగతా సృష్టిలో ఎన్ని దేవతలు మీరు పూజ చేసినా అల్టిమేట్ ఒకటే పరమాత్మ చెందుతుంది. కాబట్టి ఆ అల్టిమేట్ పరమాత్మ కృష్ణ అనుకున్నారు కాబట్టి కృష్ణ పరమాత్మకి చెందుతుంది అంటున్నారు ఆయన. అయితే ఏ కుంతీపుత్ర అంటే ఏ కౌంతేయ తే, వాళ్ళ భక్తి కూడా చివరికి నాకే చేరుతుంది, నాకే చెందుతుంది. ఎలా? ఇప్పుడు మనం గంగా నదికి పూజిస్తున్నాము, తెలుగు వాళ్ళు గోదావరి నదికి పూజిస్తున్నారు. ఈ రెండు నదుల నీరు ఎక్కడ చేరుతుంది? చివరికి సముద్రంకి చేరుతుంది. ఆ విధంగా అవన్నీ నాకే చేరుతున్నాయి. అంటే ఇప్పుడు ఒక మాట చూడండి, ఈ అన్ని దేవతలకు పెట్టిన నమస్కారాలన్నీ నాకే చెందును. ఎందుకు? ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః కేశవం ప్రతి గచ్చతి. చూసారా, ఇది విష్ణు భక్తులు రాశారు కాబట్టి ఈ శ్లోకము. అన్ని నదులు, సకల ఆ జలములు, అన్ని వర్షపు నీటి బిందువులు అన్నీ కూడా చివరికి సముద్రములో ఎలా చేరుతున్నాయో అదే విధంగా మీరు ఏ దేవీ దేవతలకి ప్రకృతి సృష్టిలో మీరు పూజించిన, నమస్కారం చేసినా చివరికి అల్టిమేట్ అనంత ఈశ్వరుకే చెందుతున్నాయి. ఆ భక్తుడు అనంత ఈశ్వరుని కేశవ అని పేరు పెట్టుకున్నారు. నేనిప్పుడు ఆ అనంత ఈశ్వరుని శివ అని పేరు పెట్టుకుంటాను, నా ఇష్టం. సర్వదేవ నమస్కారః శివం ప్రతిగచ్చతి శక్తిం ప్రతిగచ్చతి, ఏదైనా పెట్టుకోవచ్చు. రామం ప్రతి అంటే మీరు అనంతమైన ఈశ్వరుగా ఏ దేవీ దేవతనైనా సరే మీరు పూజించవచ్చును. కానీ ఆ సమయంలో మిగతా దేవీ దేవతలను అందరూ సమానమే ఈ రాజకీయ పొలిటికల్ రాజనీతి తీసుకురావద్దు. ఎందుకు? అనంతమైన ఈశ్వర అనేకం ఉండరు, ఒక్కటే ఉంటుంది ఆ ఈశ్వర శక్తి. అది గుర్తించుకుంటే చాలు. అందువలన అవిధి పూర్వకం, ఇక్కడ అవిధి అంటే అజ్ఞానం. ఎందుకు? వారికి తక్కిన దేవతలంతా నాలోనే ఇమిడి ఉన్నారనే సత్యం తెలియదు వాళ్ళకి. వాళ్ళేమనుకుంటారు, కృష్ణవే ఓకే, రామ ఓకే, శివ ఓకే, గణేష్ ఓకే, పార్వతి అన్నీ ఓకే, మంచిదే. కానీ వీటన్నింటిలో ఒక అనంతమైన ఈశ్వర సమానం ఒక్కటే ఉంది. దాన్ని మీరు విష్ణుగా చూస్తారా, శివగా చూస్తారా, దేవిగా చూస్తారా, గణపతిగా చూస్తారా, మీ ఇష్టం. కానీ మిగతావన్నీ కూడా సమాన శక్తివి అంటే అనంతమైన శక్తిగా ఉన్న ఈశ్వరులు అనంతం ఉండరు, ఒక్కటే ఉంటుంది. అది గుర్తుంచుకోవాలి. అందువలన ఈ విధంగా వాళ్ళు నన్ను పూజ చేస్తారు అనుకోండి, సపోజ్ నన్నే పూజిస్తే తక్కిన దేవతలందరినీ పూజించినట్టే అవుతుంది. ఎందుకు? అందుకే సముద్ర స్నానము సకల నదులలో స్నానం చేసినట్టుగా అని చెప్తారు మనకి పెద్దలు. అందువలన ఇంతకీ వాళ్ళు అలా నా గురించి తెలుసుకోకపోవడం వలన వాళ్ళకి ఏం పరిస్థితి వాటిల్లుతుంది, అది ఇప్పుడు చెప్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ. అహం హి సర్వయజ్ఞానాం అహం హి సర్వయజ్ఞానాం అహం హి సర్వయజ్ఞానాం
భోక్తా చ ప్రభురేవ చ. భోక్తా చ ప్రభురేవ చ. భోక్తా చ ప్రభురేవ చ. నతు మామభిజానంతి. నతు మామభిజానంతి. నతు మామభిజానంతి. తత్వేన తచ్యవంతి తే. తత్వేన తచ్యవంతి తే. తత్వేన తచ్యవంతి తే. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ. నతు మామభిజానంతి తత్వేన తచ్యవంతి తే. నతు మామభిజానంతి తత్వేన తచ్యవంతి తే. నతు మామభిజానంతి తత్వేన తచ్యవంతి తే. ఉత్తమం. అయితే ఇప్పుడు భగవాన్ ఏమంటున్నానంటే, నిజానికి నేను వాళ్ళు అనుకునేటట్టంత పరిమితంగా ఉన్న ఈశ్వరుని కాదు. నేను సామాన్య దేవీ దేవతను నేను కాదు. మరి ఏంటి మీరు అంటే, అహం సర్వయజ్ఞానాం అంటే సకల యజ్ఞ యాగాలు ఎన్ని యజ్ఞములు ఉన్నాయో అంటే, మీరు ప్రాతకాలంలో చేసిన చిన్నపాటి సంధ్యావందనము నుండి రాజసూయ యాగం, ఏదైనా అశ్వమేధ యాగం వరకు ఎన్ని యజ్ఞ యాగాలు ఉన్నాయో వాటన్నింటికి చివరికి ఆహుతులు తీసుకునేది నేను, భోక్తను. అంటే ఏ దేవతకి ఏ పూజ చేసినా నేనే అందుకుంటాను. మీరు అగ్నిలో వేస్తారు, అగ్నయే స్వాహ, అగ్నయే ఇదం నమమ, ఇంద్రాయ స్వాహ, ఇంద్రాయ ఇదం నమమ అని మీరు ఏమి వేసినప్పటికీ వాళ్ళ ద్వారా కూడా నేనే చివరికి పొందుతున్నాను అవి. అంటే యజ్ఞోవై విష్ణు, ఆ యజ్ఞ యొక్క ఫలము, యజ్ఞ యొక్క ఆహుతులు నావే. ఆ నిజానికి చెప్పాలంటే ఆ యజ్ఞం అంతా నేనే. యజ్ఞోవై విష్ణువు, నేనే యజ్ఞము అంటున్నారు. అందువలన భోక్త అంటే ఆ యజ్ఞములో మీరు సమర్పించేవన్నీ కూడా నాకే చెందుతున్నాయి అంటారు. మీరు విషయం చూడండి, మనము మనీ ఆర్డర్ పంపిస్తాం. మనీ ఆర్డర్ పంపిస్తే మీ ఇంటికి వచ్చి ఎంఓ ఇస్తాడు పోస్ట్ మ్యాన్. చిన్నపిల్లలు ఏమనుకుంటారు, అమ్మయ్య పోస్ట్ మ్యాన్ ఇస్తున్నాడు డబ్బులు. పోస్ట్ మ్యాన్ ఇస్తున్నాడా మీకు? పోస్ట్ మ్యాన్ ఏమి ఇవ్వట్లేదు. కానీ ఇంటి యజమానురాలకు తెలుసు ఎవరు డబ్బులు పంపించారు. మా అబ్బాయి అమెరికా నుండి పంపించాడు, పోస్ట్ మ్యాన్ జస్ట్ ఊరికి మనకు అందించాడు అనుకోండి. కానీ చిన్నపిల్లలు ఏమనుకుంటారు, అమ్మ చూసారా వాళ్ళ ఇంటికి వెళ్ళి పోస్ట్ మ్యాన్ డబ్బులు ఇస్తాడు, పోస్ట్ మ్యాన్ ఇస్తున్నాడు డబ్బులు. అందువలన అక్కడ చిన్నపిల్లలు ఏంటి, అజ్ఞానము. మరి ఇక్కడ మనకి సకామ భక్తులు ఏంటి, అజ్ఞానం. అంటే వీళ్ళు చిన్నపిల్లలు లాంటి వాళ్ళు అని అర్థం. అందువలన అహం నేను కేవలము భోక్తనే కాదు, ప్రభువు, నేనే ప్రభువు. అంటే వారికి ఆ దేవీ దేవతల ద్వారా అన్ని కోరికలు తీరుతున్నాయి కదా. కొన్ని కోరికలు అవి కూడా నా ద్వారే వెళ్తున్నాయి. కోరికలు తీర్చే శక్తి నాకే ఉంది. అంటే వాళ్ళందరి కోరికలు అన్ని కూడా ఎవరికి ఏ పూజ చేసినా కృష్ణ పరమాత్మకే చెందుతుంది. కాబట్టి మళ్ళీ పూజా ఫలం కూడా కృష్ణ పరమాత్మ నుండే వస్తుంది. కానీ ఆ దేవీ దేవతల ద్వారా వస్తుందని ఇంతకుముందు చూసాం. ఎందుకు? ఆ దేవీ దేవతలు కూడా కొన్ని డిపార్ట్మెంట్లు ఇచ్చారన్నమాట అల్టిమేట్ కృష్ణ పరమాత్మ. ఇప్పుడు చూడండి, ఆర్థిక శాఖ నిర్మలా సీతారామన్. నిర్మలా సీతారామన్ ద్వారా మనకి బడ్జెట్లు వస్తున్నప్పటికీ ప్రధానమంత్రి యొక్క హస్తం ఉందని మనం గమనించాలి. అందువలన
మనం ఏ దేవీ దేవతల ద్వారా మన యొక్క దీక్షలు చేస్తున్నప్పటికీ చివరికి అనంత ఈశ్వర పరమాత్మ అయిన కృష్ణ నుండే వస్తున్నాయని తెలుసుకోవాలి. కానీ నతు మాం అభిజానంతి. విషయం ఏంటంటే కృష్ణ 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 అని అరుస్తుంటాం మనం, హరే కృష్ణ హరే కృష్ణ. కానీ ఇంతకీ ఏ కృష్ణ? దేవకి వసుదేవులకు పుట్టినటువంటి కృష్ణగా మీరు పూజిస్తున్నారా? లేకపోతే ఋషికేశ అంతర్యామి, మొత్తం యావత్ అండపిండ బ్రహ్మాండానికి అధిష్టాన ఆధారంగా ఉన్నటువంటి ఆ చిదానంద కృష్ణుని మీరు తెలుసుకున్నారా అంటే భగవాన్ ఏమంటున్నారంటే నతు మాం అభిజానంతి, నా తత్వం పూర్తిగా వాళ్ళకి తెలియదు. మాం తత్వేన, నా స్వరూపము తత్వస్వరూపమైనటువంటి పరాప్రకృతి తత్వం పూర్తిగా వాళ్ళకి తెలియదు. అందుకే శ్లోకములో ఉన్న అవిధి పూర్వక పదాన్ని ఇక్కడ వివరిస్తున్నారన్నమాట. అవిధి పూర్వకం అని ఇంతకుముందు శ్లోకం వచ్చింది కదా, అది అన్నమాట. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే నా అసలు స్వరూపం వాళ్ళకు తెలియదు కాబట్టి పైన కనిపిస్తున్నటువంటి సగుణ రూపమే అల్టిమేట్ అనుకుంటున్నారు. అంటే నాకు 2 రూపాలు ఉన్నాయని వారికి తెలియదు. ఏంటి 2 రూపాలు? దేవకీ పరమానందం, వసుదేవసుతం దేవం, కంస చానోరమర్దన. ఇదంతా సగుణ ఈశ్వర కృష్ణ చిదానంద. మరి నిర్గుణ స్వరూపం ఏంటి? అహమాత్మ గుడాకేశ. అంటే ఏ గుడాకేశ? అహమాత్మ గుడాకేశ, ఈశ్వర సర్వభూతానం, అన్ని ప్రాణుల్లో ఉన్నాను నేను ఆత్మస్వరూపంగా. ఇది నిర్గుణ స్వరూపం ఈశ్వర కృష్ణ. అందువలన స్వగుణ రూపం కృష్ణుకి జన్మాష్టమి ఉంటుంది, అవతారం సాలించే ఆ రూపం కూడా ఉంటుంది. దానినే మాయా మానుష వేషం అంటారు. అవతారం వచ్చిన రోజు, అవతారం విడిచిపెట్టిన రోజు ఉంటాయి. ఈ మాయా మానుష వేషము సత్యం అంటే పూర్తి సత్యం కాదని ఆయనే చెప్తున్నాడు స్వయంగా. కానీ మనమేమంటున్నాము? కాదు కాదు కాదు, కృష్ణ అంటే వేణు పట్టుకొని ఆ రాధా రుక్మిణితో డాన్సులు వేసుకుంటూ ఆ కృష్ణే అల్టిమేట్. మన భ్రమ, ఈ సెంటిమెంట్లు పాడుగాను అది తప్పురా బాబు అని ఆయనే స్వయంగా అంటున్నా మనం వినిపించుకోవట్లేదు. ఇది చాలా, అందుకే చాలా మంది గురు పూజలు చేస్తారు. ఆ కుర్చీ మీద కూర్చోబెట్టి 3 గంటలు లేవనెవరు. కనీసం ఎమర్జెన్సీ నీడ్స్కి వెళ్తామన్నా కొంతమంది గురువులు కుదరరు. అవసరమైతే కట్టేస్తారు కాళ్ళు చేతులు కుర్చీకి. పాలు పోసేస్తుంటారు, నీళ్ళు పోసేస్తుంటారు తలపై నుంచి. ఆయన ఊపిరి ఆడదు ఒక్కొక్కసారి, ఆయనే ఎవరు పట్టించుకోరు. నో, మీరు ఉండాల్సిందే ఇక్కడ. పువ్వులతో నింపేస్తారు, ఊపిరి ఆడదు, గాలి వేయదు, చూడనివ్వరు. ఈ భక్తి చూసారా? భక్తి, ఆ భక్తి అది పిచ్చే. అందువలన వీళ్ళని ఏమన్నారు 11వ శ్లోకంలో? అవజానంతి మామూఢా మానుషేం తనుమాశ్రితం పరం భావమజానంతః మమ భూత మహేశ్వరం. ఇంతకుముందు చెప్పాం మనం. కృష్ణ పరమాత్మ ఏం చెప్పారు? నా మానవ స్వరూపం చూసి మూఢులు, అజ్ఞానులు ఒక నామము ఒక రూపానికే పరిమితి ఉన్న దేవుణ్ణి అనుకుంటున్నారు నన్ను. కానీ నా అసలు స్వరూపం వారికి తెలియదండి. అసలు స్వరూపం ఏంటి? నిర్గుణ నిరాకార స్వరూపాన్ని, కేవలము శుద్ధ చైతన్యమే కృష్ణ, సచ్చిత్ ఆనంద స్వరూపం. మా తత్వేన అంటే నా యొక్క యథార్థ నిర్గుణ స్వరూపం వారికి తెలియదు. నా పూర్ణ స్వరూపం తెలియక నా అపూర్ణము అంటే పరిమితమైన రూపాన్నే చూస్తారు. దానివల్ల ఏమవుతుంది? వారు తక్కిన దేవతలను వదిలి నన్ను కొలిసినప్పటికీ, అంటే మిగతా దేవతలన్నీ వదిలేస్తున్నారు ఇప్పుడు. కానీ హరే కృష్ణ 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 హరి హరి, హరే రామ 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 హరి హరి. ఇక్కడ రామ అంటే కూడా మనం అనుకున్నటువంటి ఈ రామ కాదు, బలరామ. చూసారా? ఈ రామ కూడా వాళ్ళ దృష్టిలో సంబంధమే ఉండదు. ఇక్కడ ఏమైంది అంటే మిగతా దేవీ దేవతలందరినీ విడిచిపెట్టి కృష్ణుణ్ణి పూజిస్తున్నాం. ఏ కృష్ణుణ్ణి? ఒక రూపానికి పరిమితమైన కృష్ణుని పూజిస్తున్నారు. అందువలన అది కూడా
అజ్ఞానమే అంటున్నారు కృష్ణ. ఎందుకు? అనంతం కోసం వాళ్ళు రావట్లేదు, పరిమితమైన కృష్ణతో ఆగిపోతున్నారు. ఎందుకంటే వారికి నా పూర్ణత్వం పూర్తిగా తెలియదు. అందువలన వాళ్ళు ఏం కోరుకుంటారు? ఈశ్వరు కృష్ణ దగ్గరికి వెళ్ళి, హే కృష్ణ, మా పాపకు పెళ్లి కావాలి, మా అబ్బాయి ఉద్యోగం కావాలి, మాకు ఇల్లు కావాలి, మా పల్లెలో మాకేమో ఒక బంగ్లా కావాలి, మా వీధిలోన మాకు ఒక కారు కావాలి, ఇవి కోరుకుంటున్నారు అనమాట. అందువలన మనం ఏం అడగాలో మనకి తెలియడం లేదు. అయితే ఒక వ్యక్తి ఒక పాల వ్యాపారం చేస్తాడంట. పాల వ్యాపారం చేసి తపస్సు చేశాడట. ఎందుకు? ఆయనకి పాలు కొరత ఎప్పుడు వస్తున్నదన్నమాట. అయితే ఈశ్వర ప్రత్యక్షమై, హే వత్స, హే భక్త, నీ కోరిక ఏమిటి అడుగు అన్నారట. నాకు పాలు శాశ్వతంగా, అంటే కంప్లీట్ పాలు తరగనటువంటి పాలు ఉండేటట్టుగా నాకు వరం ఇవ్వు స్వామి అని అడిగాడు. తథాస్తు అన్నాడంట ఈశ్వర. వెంటనే ఆ పాలు వ్యాపారిలో చూసేసరికి పక్కనే పెద్ద పాలుతో ఉన్నటువంటి ఒక సరస్సు లేకు ఉందంట అక్కడ. అందులో స్వచ్ఛమైనటువంటి శుద్ధమైనటువంటి పాలు. ఈశ్వర వరప్రసాదం కదా. పైగా ఈశ్వరుడు ఇంకొక అభయం కూడా ఇచ్చారంట. ఏంటి? ఈ పాలు ఎప్పుడు నిండుగానే ఉంటాయి, ఎప్పుడు తరగదు. అంటే నువ్వు ఎన్నిసార్లు పాలు తీసుకో, ఆ కొలని నిండుగానే ఉంటాయి, సముద్రం వలె, పాల సముద్రం వలె. అయితే ఆయనకు ఒక డౌట్ వచ్చిందంట. మళ్ళీ ప్రార్థన చేసి పిలిచాడట ఈశ్వర. ఈశ్వర మళ్ళీ ఏమి నాయన, నీకు నీ కోరిక తీర్చాను కదా అన్నారంట. అయితే ఇంకో ముఖ్యమైన కోరిక కోరడం మర్చిపోయాను స్వామి అన్నాడు. ఎందుకు? అమృతంగా, అనంతంగా, అక్షయ తూనీరంగా ఉన్నటువంటి ఈ పాలు నాకు ఇచ్చారు, చాలా బాగానే ఉంది. కానీ ఈ పాలు నేను అమ్మాలంటే దానికి సరిపడే నీరు కూడా నాకు కావాలి. అంటే సంపూర్ణంగా శుద్ధమైన నీరు ఉండే మరొక సరస్సు నాకు ఇవ్వు అన్నాడు. ఎందుకు? ఆయన శుద్ధమైన పాలు అమ్మడం తెలియదు ఇంతవరకు. నీళ్ళు పాలు మిక్స్ చేసి అమ్ముతున్నాడు కదా. మరి ఇప్పుడు కేవలం లేకంతం పాలుతో ఇచ్చేసాడు ఈశ్వర. మరి ఎలా అమ్ముతాడు? నీళ్ళు కావాలి కదా మిక్స్ చేయడానికి. నాకు శుద్ధమైన నీళ్ళుండే మరొక సరస్సు కావాలని కోరాడు. అలా ఉంది మన పరిస్థితి. అందువలన మనం ఎలాంటి వాళ్ళం అంటే, మనకు ఒక డాగ్ చూసారంటే, కుక్క ఒక నదిలో కానీ సంపూర్ణ నీరుతో నిండిపోయినా అక్కడికి వెళ్ళి నీళ్లు చప్పరిస్తుంది. లీకింగ్ అనమాట, లీకింగ్ ద వాటర్. అంటే అక్కడ కూడా అంత సమృద్ధిగా ఉన్న వాటర్ తాగడం చేత కాదనమాట. అక్కడ కూడా అలా చప్పరించడమే దాని యొక్క బుద్ధి. అలాగా మనము కూడా కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి అనంత బ్రహ్మస్వరూపంగా ఉన్న కృష్ణతత్వాన్ని తెలుసుకోకుండా కేవలం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరి దగ్గర ఆగిపోతానమ్మా. అది ఆయనే స్వయంగా విసుక్కుంటున్నాడు. ఇది మూడులు, నేను ఈ యొక్క రూపం కాదు, బ్రహ్మాండంలో ఉన్న అన్ని రూపాలు వెనక నేనే ఉన్నానని తెలుసుకోండి అంటున్నారు ఆయన. కానీ మనమే తెలుసుకోవట్లేదు. మనమంతా బుద్ధి మనసు పెట్టట్లేదు, ఏకాగ్రత వినట్లేదు. అందువలన వీళ్ళందరూ ఏమవుతున్నారండి? చెవంతితే, వాళ్ళు అక్కడి నుండి జారిపోయి పతనమవుతున్నారు, పడిపోతున్నారు సంసార సాగరములో. అందుకు మునగడము తేలడము అలా జరుగుతుంది జీవితం అంతా. ఒకసారంట మనకు తెలుసు కదండి, ఈ స్కావెంజర్స్ అంటారు. అంటే ఈ ఒక వాటర్ బాటిల్స్, ఈ కవర్లు ఏరుతుంటారు. అలాగా మన రోడ్ల పక్కన, మన రైల్వే స్టేషన్లో ఏరుకుంటూ వెళ్తుంటారు. ఒకసారి ఒక పెద్ద రాజు భవనం ఉన్నదంట. ఆ పక్క నుండి వెళ్తూ ఎంత బాగుందో, ఈ ప్యాలెస్ ఎంత బాగుందో అని అలా చూసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు ఒక బాలుడు, ఒక కుర్రోడు. వెంటనే అక్కడే రాజు పర్యవేక్షణ కోసం అలా వస్తూ విన్నాడట ఆ మాట. ఓహో, వెంటనే మంత్రి పిలిపించి ఆ కుర్రోడిని రేపు మన దగ్గర తీసుకురా అన్నాడు. రేపు ఉదయాన్నే మంత్రి ఆ స్లమ్ ఏరియాకి వెళ్ళాడంట. స్లమ్ అంటే మన బోరబండ, మన ఉన్నాయి కదండి ఎర్రగడ్డ రోడ్డు పక్కన ఉంటాయి స్లమ్ ఏరియా. స్లమ్ డాగ్ అండ్ మిలియనర్స్ అంటే ఏదో సినిమా వచ్చిందని. అందువలన ఆ మంత్రి వెళ్ళి
ఆ తల్లిదండ్రులు వాళ్ళందరూ స్లమ్ ఏరియాలో అందరూ భయపడుతున్నారట. ఏంటి మంత్రి వచ్చాడు రాజుగారు పంపించారు, భయపడుతున్నారు. ఏం లేదండి, మీ అబ్బాయిని రాజుగారు పంపించమన్నారన్న. వాళ్ళు భయపడుతూనే పంపించారు. ఎందుకు? కాదు పోదు అనలేరు కాబట్టి. ఆ బాబు తీసుకెళ్లారంట, రాజభవనంలో తీసుకెళ్లారు. ముందే ఒక అద్భుతమైనటువంటి స్నానపానాలు చేయించి మంచి వేషధారణ యువరాజులాగా అలంకరించి రాజభవనంలో నీకు ఏం కావాలంటే కోరుకు, ఈవేళ నీకు అన్ని ఇస్తున్నా అని రాజు మాట ఇచ్చాడు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఏది కావాలంటే అన్ని భోగాలు సూచిస్తాడు, అనుభవిస్తున్నాడు. చీకటి అవుతున్నది. ఈ స్లమ్లో ఉన్న వాళ్ళందరూ ఒక దగ్గర గుమిగూడి ఏం చేస్తున్నాడు, అబ్బాయి రాలేదు, టెన్షన్లో ఉన్నారు అందరూ. ఆ స్లమ్ ఏరియాలో ఉన్న వీధిలో ఉన్న వాళ్ళందరూ. చివరికి రాజు సైనికులు మంత్రి ఆ యొక్క రథంలో తీసుకొచ్చి ఆ బాలుని ఇక్కడ దింపారంట. అందరూ ఆశ్చర్యంగా గుమిగూడుతున్నారు. ఏం చేశారు? రాజు ఏమైనా శిక్షించాడా? నువ్వేమైనా తప్పు చేయలేదు కదా, ఎందుకు అలా చేశారు? అందరికి ఊహాగానాల్లో ఉన్నారనమాట. అప్పుడు అన్నాడు, మీ ఊహాగానాలన్నీ తప్పు అన్నాడు ఆ కుర్రోడు. ఏమైంది? రాజభవనంలో నేను అన్ని భోగాలు అనుభవించాను, కానీ నాకు ఒక్కడ కనిపించలేదు అన్నాడు. ఏంటి? ఈ భిక్షమెత్తుకున్న పాత్ర ఎక్కడ నాకు దొరకలేదు అన్నాడు. అక్కడ ఈ చిప్ప ఎక్కడా లేదండి, పాపం రాజుకి చిప్పలేదు అన్నాడంట. అంటే దీన్ని బట్టి మనకు అర్థం ఏంటి? మనం చిప్ప పట్టుకొని తిరిగే ఈ భ్రమలో తిరుగుతుంటే మీకు రాజభవనాలు కూడా, ఎన్ని రాజభవనాలు ఉండే కానీ ఈ భిక్షమెత్తుకొని చిప్పలేదే రాజుకి అని వాపోయాడట పిల్లవాడు. అప్పుడు ఎంక్వైరీకి అక్కడ ఉన్నటువంటి ఆ సిపాయిలు వెళ్ళి మంత్రులు చెప్పారట, రాజుగారు మీ భోగాలన్నీ ఆయన అనుభవించినప్పటికీ మన రాజభవనంలో ఎక్కడ కూడా భిక్షమెత్తుకునే పాత్ర లేదని ఆయన వాపోతున్నాడు అన్నాడు. ఇది అసలైనటువంటి పరిస్థితి. కాబట్టి మనము అనంతమైన ఈశ్వరుని దగ్గరికి మన కృష్ణ పరమాత్మ దగ్గర ఉన్నాం, కానీ అనంతమైన శక్తి, ఆయన యొక్క ఐశ్వర్యం మనం గుర్తించట్లేదు. మనమేం కోరుకుంటున్నాము? మనం కేవలం ఒక ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోరుతున్నాం. ఆయన ఏమంటున్నాడు? మీకు విల్లా ఇచ్చేస్తామంటున్నా. అది మేము అడగట్లేదు. అందువలన మన కోరిక చాలా అల్పంగా ఉన్నాయి కాబట్టి అల్పమైన కోరికలు విడిచిపెట్టి అనంత ఈశ్వరుని పొందడమే నిష్కామ భక్తి అంటారు. అందువలన ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారు? యాంతి దేవవ్రతా దేవాన్, యాంతి దేవవ్రతా దేవాన్, యాంతి దేవవ్రతా దేవాన్, పితॄన్ యాంతి పితృవ్రతా, పితॄన్ యాంతి పితృవ్రతాః, పితॄన్ యాంతి పితృవ్రతాః, భూతాని యాంతి భూతేజ్యాః, భూతాని యాంతి భూతేజ్యాః, భూతాని యాంతి భూతేజ్యాః, యాంతి మద్యాజినోపి మాం, యాంతి మద్యాజినోపి మాం, యాంతి మద్యాజినోపి మాం, యాంతి దేవవ్రతా దేవాన్, పితॄన్ యాంతి పితృవ్రతా, యాంతి దేవవ్రతా దేవాన్, పితॄన్ యాంతి పితృవ్రతాః, యాంతి దేవవ్రతా దేవాన్, పితॄన్ యాంతి పితృవ్రతాః, భూతాని యాంతి భూతేజ్యాః, యాంతి మద్యాజినోపి మాం, భూతాని యాంతి భూతేజ్యాః, యాంతి మద్యాజినోపి మాం, భూతాని యాంతి భూతేజ్యాః,
యాంతి మధ్యాజినోపి మాం. ఉత్తమం. అయితే ఇక్కడ ఈశ్వర మనకి ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నారు. 7వ అధ్యాయంలో కూడా చెప్పాం కొన్ని విషయాలు. ఏంటి అంటే, సరే మనుషులు అజ్ఞానులు అవివేకులు, ఓకేనండి, మనకంత జ్ఞానం లేదు. కానీ సకలము తెలిసిన ఈశ్వరునికి బుద్ధి ఉండాలి కదండి. ఏంటి బుద్ధి? మనం మోక్షం కావాలని మనకు తెలియదు, ఆయనే స్వయంగా మనందరం మోక్షం ఇవ్వచ్చు కదా అని కొంతమంది ఆలోచన. కానీ మీకు విషయం తెలుసా, ఈశ్వర స్వయంగా మనకి మోక్షం ఇవ్వలేరు. ఎందుకు? ఎందుకంటే దానికి 2 కారణాలు ఉన్నాయి. మనకి స్వయంగా ప్రయత్నం చేసే శక్తి మనకి ఇచ్చారు ఈశ్వరు. దాన్నే ఇంగ్లీష్లో ఫ్రీ విల్ అంటారు. ఫ్రీ విల్ అన్నమాట. అంటే ప్రతి మనిషికి స్వతహాగా ప్రయత్నించే అది శక్తి మనకి ఇచ్చారు ఈశ్వర. అందువలన మనము మిగతా పశువుల కంటే భిన్నంగా ఎందుకున్నామంటే కేవలము దీని ప్రకారంగా ఆహార నిద్ర భయమైతునం చ సామాన్యమేతత్ పశుభి నరాణాం జ్ఞానో హి తేషాం అధికో విశేషః జ్ఞానేన విహీనా పశుభి సమానాః అంటారు. అంటే ఆహారం తినడము, అలసిపోయినప్పుడు నిద్రపోవడము, ఆహార నిద్ర, భయం, ఏదైనా సరే మనకి ప్రమాదం అని అనుకుంటే భయపడడము, తప్పించుకోవడము, సంతానోత్పత్తి చేసుకోవడము, మన యొక్క సంతానోత్పత్తిని, ఇవన్నీ పశువులకి మనుషులకి సమానమేనండి. ఓకే, మీరు బంగ్లాలో ఉంటారు, అవి వేరే బయట ఎక్కడ ఉంటాయి. మీరు తింటున్నది వాళ్ళు తింటున్నది ఆహారమే. మీరు రెస్ట్ తీసుకుంటారు, అవి కూడా రెస్ట్ తీసుకుంటాయి. అవి కూడా భయపడుతుంటాయి, అవి కూడా రక్షణ కోసం వెతుకుతుంటాయి. అవి కూడా సంతానోత్పత్తి చేస్తాయి, మనం కూడా సంతానోత్పత్తి చేసుకుంటూ జీవించేస్తున్నాం. వాట్ ఈస్ ద గ్రేట్ డీల్? అందువలన జంతువుల కంటే మనం ఏ విధంగా గొప్పవాళ్ళము అంటే మనకి బుద్ధి బాగా పనిచేస్తుంది. అది ఈశ్వరుడు మనకి ఇచ్చినటువంటి బహుమానం. అందువలన ఆ బుద్ధి పెట్టి మనము వివేకముతో ఆలోచించాలి. కానీ మనిషికి తనకు కావలసింది ఏమిటో ఎన్నుకునే ఆ యొక్క యుక్తి, ఆ వివేకము మనకిచ్చారు ఈశ్వరుడు ఏ లక్ష్యాలు ఉన్నాయో చెప్పగలరు. వాళ్ళు చెప్తున్నారు ఈశ్వరు మనకి, ఇది అనంతము, ఇది అశాశ్వతము, అది నిత్యము, ఇది అనిత్యము అని చెప్తున్నప్పటికీ ఏ లక్ష్యం కావాలంటే ఏ మార్గములో వెళ్ళాలో కూడా చెప్తున్నారు. చెప్పాం మనం, శ్రేయో మార్గము ప్రేయో మార్గము. మీరు ప్రపంచాన్ని కోరుకుంటారా, ఈశ్వరుని కోరుకుంటారా అని చూపెడుతున్నారు మనకి. మీకు పరాప్రకృతి కావాలా, అపర ప్రకృతి కావాలా, మీరు మాయా ఆ వశములో పడి కొట్టుకుంటారా, లేకపోతే ఈశ్వరుని చేరుకొని సచ్చిదానంద స్వరూప ఆనంద స్థితిలో ఉంటారా, చూపెడుతున్నారు మార్గాలు. అయినప్పటికీ మనం ఏం చేస్తున్నాము, గొప్ప మానవ జన్మ, దుర్లభం మానవ జన్మతో పుట్టి కూడా మనం చేసేది ఏంటయ్యా అంటే పశువుల వలె ప్రవర్తిస్తున్నాము. అంటే దాని అర్థం ఏంటి? మనం ఒక ప్రకటన చేస్తున్నాం. ఏమిటది? ఓ ఈశ్వర, నేను పొరపాటును మనిషి జన్మకు వచ్చాను, నన్ను దయచేసి మళ్ళీ మృగాలు పశువులుగా నాకు మళ్ళా జన్మ ఇచ్చే అని మనం ఇండైరెక్ట్ చెప్పినట్టు అవుతుంది ఈశ్వరునికి. అందువలన ఇది మీరు ఎప్పుడు ఈ తప్పు చేయకండి. మోక్షం కావాలా వద్దా తెలుసుకోవాల్సింది ఎవరు? మనమా ఈశ్వరుడా? మనము. ఈశ్వరుడు నిస్సాయంగా చూస్తాడు మన వైపు. మై డియర్ చిల్డ్రన్, చెప్పండి మీకేం కావాలి? శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్ర, మీరందరూ అమృత పుత్రులు, కానీ మేము మృతపుత్రులము, మేము పలానా రోజు పుట్టాము, పలానా రోజు చనిపోతాము అని మనం గోల పెడుతున్నాం. అందువలన ఈశ్వరుడు మనకి బలవంతంగా మన మీద రుద్దలేరు. ఎందుకు? మనకు ఆ స్వేచ్ఛ స్వాతంత్రం ఉంది. అందుకే కృష్ణ పరమాత్మ కౌరవ సభలోకి వెళ్ళి యుద్ధాన్ని ఆపలేరు, దుర్యోధన బుద్ధిని మార్చలేరు. ఎందుకు? ఆ స్వేచ్ఛ, ఆ యొక్క మానవ జీవికి ఉన్నటువంటి స్వేచ్ఛ ఆత్మస్వరూపం వెలుగుతుంది, ప్రకాశిస్తుంది హృదయంలో. కాబట్టి ఆ స్వేచ్ఛ మనందరికీ ఉంది.
మనం మంచి గతిగా వెళ్ళాలా, చెడు గతిలోకి జారిపోవాలా, మనకుందా స్వేచ్ఛ. అందువలన ఈశ్వరుడు ఆయన నిర్ణయించి మీకు ఇచ్చారనుకోండి, సపోజ్ మనం తిరస్కరిస్తాం. అందుకే దుర్యోధన చాలా తెలివిగా తిరస్కరించాడు. జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామ ధర్మం నచమే నివృత్తి, కేనాపి దేవేన హృది స్థితేన యథా నియుక్తోస్మి తథా కరోమి, యథా నియుక్తోసి తథా కరోమి. ఆ హృదయంలో ఉన్నటువంటి దేవత నాకు ప్రేరణిస్తుంది, ప్రేరేపిస్తుంది, ఎలా చేయమంటే అలా చేస్తున్నాను. నువ్వెవరో చెప్పడానికి? ఆవులు కాసుకునేవు గోపాలుడు కృష్ణ, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని దుర్యోధన పలికాడంట అలాగా. అందువలన ఒకవేళ ఈశ్వరు తనంతగా తనకు మనకి ఇచ్చినా మనము తీసుకునే అంత స్థితిలో లేము. నువ్వెవరు మాకు చెప్పడానికి అని అంటాం. మనం కూడా దుర్యోధన 2, 3, 4, 5, 6 దుర్యోధన సిరీస్ అంటారు దాన్ని. అందువలన ముందు మనకి అసలు ఒకవేళ ఈశ్వరు మనకు బలవంతంగా ఇస్తే మనం తీసుకోము. ఎందుకు మీకు తెలుసు. ఎందుకంటే ఇచ్చే వ్యక్తి ఉండాలి, తీసుకునే వ్యక్తి ఉండాలి. ఎవరైనా భగవద్గీత చెప్తామంటే మీరేమంటారు? ఆయన అక్కడ ఫ్రీ అంటారు. అది ఏంటో మతలబు ఉంటుందండి, మనకెందుకని అంటారు. అందువలన మనం ఒకటే తెలుసుకోవాలి, ముందు మాకు ఏ సమస్య ఉందో కోరికలు తీర్చేయండి, తర్వాతే మోక్షం మాకు కావాలంటమ్మా. అంటే అర్థం ఏంటి? మనం చిన్న ఇప్పుడు రండి గీత అంటే మాకు కొంచెం బాధ్యతలు ఉన్నాయండి, తర్వాత వస్తామంట. రిటైర్ అయిపోయిన తర్వాత 80-70లో వస్తామంట. అంటే అర్థం ఏంటండి? మనము మీకేం కావాలో మీరు ఎన్నుకుంటే దాన్ని తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ఈశ్వరు చెప్తున్నారు. కానీ మనం ఏం ఎన్నుకుంటున్నాము? అల్పమైన తుచ్చమైనటువంటి వాటిని మనము ఎన్నుకుంటున్నాము. అయితే కొంతమంది ఏం చేస్తున్నారు? దేవతలను పూజిస్తున్నారు. అంటే ఏవైతే అనేక రకాల ఇంద్ర, వరుణ, అగ్ని, వాయువు, భూమి, అగ్ని, నీరు అనేక దేవతలను పూజిస్తున్నారు కదా. వారు ఆయా లోకాలు వెళ్ళి దానికి తగ్గట్టు ఫలితం పొందుతున్నారు. లక్ష్మీదేవిని పూజించేవారు ఐశ్వర్యాన్ని పొందుతారు. అదేవిధంగా సరస్వతీ దేవిని పూజించేవారు జ్ఞానం, విద్య పొందుతారు. మీ అందరికీ తెలుసు, వ్యాపారస్తుడు ఎవరైనా సరే సరస్వతి పుట్టి పెట్టుకుంటారండి షాపులో. పెట్టరు ఆయన, లక్ష్మీదేవి పుట్టే పెట్టుకుని. ఎందుకు? చేతి నిండా డబ్బులు గిలగల గలగల గిలగల గలగల రాలుతూ ఉండాలి, బంగారు నాణ్యం మళ్ళీ. అందువలన మీరెప్పుడు కూడా ఎవరైతే దేవవ్రతాః దేవాన్ యాంతి అంటే దేవతలకు ఎవరైతే పూజిస్తారో, భక్తితో చేస్తారో ఆ అంటే దేవలోకాలు, స్వర్గలోకాలు పొందుతారు. మరి పితృవ్రతాః పితॄన్ యాంతి మన పితృదేవతలు. మనం చూడండి, మనము సంక్రాంతి రోజున కొన్ని తర్పణాలు కూడా మనం విడిచిపెడతాం మన పితృదేవతలకి. ఆ రోజు వాళ్ళే అధిష్టాన దేవతలు. అందువలన పితృదేవతలు పూజ చేసిన వారు పితృలోకాలకు వెళ్ళి అక్కడ సుఖాలు, భోగాలు అనుభవిస్తారు. ఎందుకు? వేద వాక్ అనమాట ఇది. తం యథా యథా ఉపాస్తే తదేవ భవతి, యద్భావం తద్భవతి. ఏది కోరితే అదే పొందుతాం. అర్థమైందండి? అందువలన భూతేజ్యా భూతాని భూతాని యాంతి. కొంతమంది భూత ప్రేత పిశాచులని, సాకిని, డాకిని, కంకిని, లంకిని అలాంటి బ్లాక్ మ్యాజిక్లు చేస్తారన్నమాట. అంటే ఎదుటోని నాశనం చేయడమే నా యొక్క లక్ష్యం పెట్టుకుంటారన్నమాట. వాళ్ళు శ్మశానాలకు వెళ్తారు, శవాల మీద కూర్చొని అనేక రకాల పిచ్చి పూజలు కూడా చేస్తారు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఏమవుతుంది? అలాంటి భూతపేత గణాలనే పొందుతారు. మధ్యాజిన మాం యాంతి. కానీ నన్ను పూజించిన వారు ఉన్నారు కదండి, అల్టిమేట్ పరమాత్మ కృష్ణ తెలుసుకునే వాళ్ళు. అంటే సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ, చిదానంద కృష్ణ అని ఎవరైతే తెలుసుకొని ఆ పూర్ణత్వంగా ఉన్నటువంటి కృష్ణ పరమాత్మనే లక్ష్యంగా, జీవితం లక్ష్యంగా పెట్టుకుంటే ఆ చిదానంద కృష్ణనే మీరు పొందుతారు. అయితే చిదానంద రూప కృష్ణని ఏ విధంగా పూజించాలి అనేది ఇక్కడ ప్రశ్న అన్నమాట. అర్థమవుతుందండి? ఆ చిదానంద రూప కృష్ణని మనం ఎలా పూజించాలి? ఎందుకంటే సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అంటున్నారు.
కేవలము హరి సుందర నంద ముకుంద హరినారాయణ హరి ఓం. आवो रे गावो रे गोकुल के प्यारे, आवो रे कान्हा रे भाग्यनगर के प्यारे, आवो रे नाचो रे రాచ రచవో రే హరి సుందర నందం. ఇవన్నీ సగుణ రూపంలో ఉండిపోవడమా? కాదు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మచిదానంద కృష్ణుని తెలుసుకొని పూజించాలి. మరి ఎలా పూజిస్తాము? ఎక్కడ పరిమితం కృష్ణ అంటే పత్రం పుష్పం ఫలం తోయం, పత్రం పుష్పం ఫలం తోయం, పత్రం పుష్పం ఫలం తోయం. యో మే భక్త్యా ప్రయచ్చతి, యో మే భక్త్యా ప్రయచ్చతి, యో మే భక్త్యా ప్రయచ్చతి. తదహం భక్త్యుపహృతం, తదహం భక్త్యుపహృతం, తదహం భక్త్యుపహృతం. అస్నామి ప్రయతాత్మనః, అశ్నామి ప్రయతాత్మనః, అశ్నామి ప్రయతాత్మనః. పత్రం పుష్పం ఫలం తోయం, యో మే భక్త్యా ప్రయచ్చతి. పత్రం పుష్పం ఫలం తోయం, యో మే భక్త్యా ప్రయచ్చతి. పత్రం పుష్పం ఫలం తోయం, యో మే భక్త్యా ప్రయచ్చతి. తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః, తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః, తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. అద్భుతం, ఉత్తమం. అయితే ఈ యొక్క అనంత శుద్ధ బ్రహ్మ, అనంత నిర్గుణ నిరాకార నిర్విశేష సత్యం జ్ఞానం అనంత బ్రహ్మ కృష్ణ పరమాత్మని ఏ విధంగా పూజించాలి అనే విషయాన్ని రేపు వివరంగా చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.